వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండ సురేఖ దంపతులు. గోవా సముద్ర తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు. రియాజ్ను ఎన్కౌంటర్ చేయడంతో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు. సున్నం చెరువు పరిధిలో హైదరాబాదీతులతో కలిసి దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకున్న కేటీఆర్. తాడపల్లిలోని దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే జగత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. కొత్త వైన్ షాపుల దరఖాస్తు ఫీజు 2 లక్షల నుండి 3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు తక్కువగా వచ్చాయని, దీంతో గడువును వారం రోజుల పాటు పొడిగించారని హరీష్ రావు అన్నారు. మద్యం దుకాణాల ఆదాయంపై మాత్రమే సీఎం రేవంత్ దృష్టి పెట్టారని, ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. కేసీఆర్ కిట్ బస్తీ దవాఖానలో మందులు, జీతాల సమస్యలపై సమీక్ష అవసరం ఉందని ప్రశ్నించారు. అరే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి, అప్లికేషన్లు ఫుల్ రాలేదట, ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి, ఇంకా కొన్ని దుకాన్లు పెట్టాలి, ఇంకా పైసలు సంపాదించాలి, జనం తాగాలి, ఊగాలి, రేవంత్ రెడ్డి కిట్ నిండాలి. గింతేనా నీకు? ప్రజల మీద సోయి లేదు. మరి కేసీఆర్ కిట్ ఎందుకు అంతలేదు? బస్తీ దవాఖాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు? బస్తీ దవాఖాన్ల మందులు ఎందుకు లేవు? బస్తీ దవాఖాన్ల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా? మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రి, 3 లక్షలు ఫీజు పెట్టుర్రి, రేటు పెంచుండ్రి, పైసలు సంపాదించుండ్రి, దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు. ఆనాడు 15వ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అదే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్, బాగుంది, దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు. కానీ ఈనాడేమైపోయింది? బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది. పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు, గోళీలు లేవు, పరీక్షలు లేవు. ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాగ్స్ సార్, పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జిహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు. చివరికి ఈ బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు, బయట కొండేసి దవాఖాన కరెంట్ నడుస్తుంది. పోయిన ఆడపోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయట. బీపీ చెక్ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి. బ్యాటరీ అయిపోతే మాకు ఇక బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్, అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం, లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకు పెడుతున్నాము అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోషామహల్ పోలీస్ మార్టియర్స్ మెమోరియల్లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. సీఎం అమరవీరుల స్మారక స్తూపానికి పూలమాలలు వేసి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్కు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నివాళులు అర్పించారు.
నేర్మేట్లో పంజా శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో నేర్మేట్ ఓల్డ్ విలేజ్ బొడ్రాయి సమీపంలో ఘనంగా సదర్ ఉత్సవాలు జరిగాయి. పంజా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ఈ సదర్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మిత్రుల ప్రోత్సాహం కూడా నాకు ఉత్సాహాన్ని కలిగించి ఈ స్థాయికి రావడం గర్వంగా ఉంది. దీపావళి సందర్భంగా యాదవ సంఘం సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సంఘం పెద్దలు ఈ నెల 22న సదర్ నేర్మేడ్ నుండి వినాయక్ నగర్ మరియు మల్కాజ్గిరి వరకు జరిగే ఉత్సవానికి ఆహ్వానం పలికారు. మేము గత ఒక 17 సంవత్సరాల నుంచి నేను పోటీ చేయడం జరుగుతుంది. ఈ ఓల్డ్ నేర్మేట్ సదర్ 22వ తారీఖు అందరు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈ ఒక దినపోతులు చూసే 2 మహారాష్ట్రకి తెచ్చినాము, 2 హర్యానాకి తెచ్చినాము, 1 సోలాపూర్ నిన్న 2 నెలల కింద ఈ పోటీ సదర్ కోసం స్పెషల్గా తెచ్చడం జరిగింది. మేము ఈసారి సదర్ 22వ తారీఖు రోజు లేదన్నా 15-16 పోతుల నుంచి మేము ఓల్డ్ నేర్మేట్ నుండి వినాయక్ నగర్ చౌరస్తాలో జరిగే సదర్కి రావడం జరుగుతుంది. నేరేడుమెట్లో చాలా భారీ ఎత్తున తీస్తున్నాము. 2-3 రకాల బ్యాండ్, డీజే, డాన్సర్లతో కలిపి చాలా భారీ ఎత్తున వస్తుంది. ఓల్డ్ నేర్మేట్ నుంచి ఇక్కడ వచ్చి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ దగ్గర వేసే కమాండ్ దగ్గరికి మేము రంగరంగ వైభవంగా రావడం జరుగుతుంది. కుటుంబ సంఘంగా దోస్తులతో అందరితో ఆడుతూ పాడుతూ సదర్ స్టేజ్ దగ్గరికి రావడం జరుగుతుంది. మేము గత ఒక 17 సంవత్సరాల నుంచి నేను పోటీ చేయడం జరుగుతుంది. ఈ ఓల్డ్ నేర్మేట్ సదర్ 22వ తారీఖు అందరు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈ ఒక దినపోతులు చూసే 2 మహారాష్ట్రకి తెచ్చినాము, 2 హర్యానాకి తెచ్చినాము, 1 సోలాపూర్ నిన్న 2 నెలల కింద ఈ పోటీ సదర్ కోసం స్పెషల్గా తెచ్చడం జరిగింది. మేము ఈసారి సదర్ 22వ తారీఖు రోజు లేదన్నా 15-16 పోతుల నుంచి మేము ఓల్డ్ నేర్మేట్ నుండి వినాయక్ నగర్ చౌరస్తాలో జరిగే సదర్కి రావడం జరుగుతుంది. నేరేడుమెట్లో చాలా భారీ ఎత్తున తీస్తున్నాము. 2-3 రకాల బ్యాండ్, డీజే, డాన్సర్లతో కలిపి చాలా భారీ ఎత్తున వస్తుంది. ఓల్డ్ నేర్మేట్ నుంచి ఇక్కడ వచ్చి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ దగ్గర వేసే కమాండ్ దగ్గరికి మేము రంగరంగ వైభవంగా రావడం జరుగుతుంది. కుటుంబ సంఘంగా దోస్తులతో అందరితో ఆడుతూ పాడుతూ సదర్ స్టేజ్ దగ్గరికి రావడం జరుగుతుంది. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పురా చౌరస్తా వద్ద ఒక స్క్రాప్ గోదాంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న బహదూరాపూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ అగ్ని ప్రమాదంలో గోదాంలోని స్క్రాప్ సామాగ్రి అలాగే ఒక జీప్ మరియు ఒక కారు పూర్తిగా దగ్ధమయ్యాయి.
జిల్లా తొర్రూరు బస్టాండ్ సెంటర్ వద్ద గ్రానైట్ లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ఘోర బీభత్సానికి కారణమైంది. లారీలోని భారీ రాళ్లు రోడ్డుపై ఎగిరిపడ్డాయి. లారీ ఇంజిన్ పూర్తిగా నష్టపోయింది. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించబడ్డారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సున్నం చెరువు పరిధిలో హైడ్రా బాధితులతో కలిసి దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకున్న కేటీఆర్. వాళ్ళకు పేదలంటే లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మనమేమనుకున్నాం, ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఉన్నది మొత్తం కార్యక్రమం. హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక్క ఇల్లు కట్టింది లేదు. 2 ఏళ్లలో ఒక్క మనిషికి, ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమా మీకేరక నేను చెప్పా. కానీ మొత్తం అందరిని ఆగం చేసిండ్రు. ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం, బిజినెస్ చేసుకుంటూ లాగం, ఆటో నడుపుకుంటూ లాగం, మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసిండ్రు. ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీకు ధైర్యం చెప్పడానికి, ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపిచ్చిపోతా. నేను కృష్ణారావు గారికి, మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతోని కొద్దిసేపు, ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసి పోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం. మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి. తప్పకుండా ఇంకొక 2 ఏళ్ళే, ఎక్కువ రోజులు ఏం లేదు. దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం, నరకాసురుడు లాంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది. కొట్టుకపోయినాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండ సురేఖ దంపతులు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ. కొండ దంపతులను సీఎం నివాసానికి తీసుకెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. గోవా సముద్ర తీర
తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్లో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు, నేవీ అధికారులు సిబ్బందితో కలిసి వేడుకలు. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే మరోవైపు అనంత శక్తులు కలిగిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు దీపావళి వెలిగించే దీపాల్లాంటివి. ఐఎన్ఎస్ విక్రాంత్లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది అని ప్రధాని మోదీ అన్నారు. हमें गर्व है कि पिछले एक दशक से हमारी सेनाएं तेजी से आत्मनिर्भरता की ओर कदम बढ़ा रही है। हमारी सेनाओं ने हजारों ऐसे सामानों की लिस्ट बनाई और तय किया कि अब ये सामान बाहर से नहीं मंगवाया जाएगा। नतीजा ये हुआ कि सेना के लिए जरूरी ज्यादातर साजो सामान अब देश में ही तैयार होने लगा है। पिछले 11 वर्षों में हमारा डिफेंस प्रोडक्शन 3 गुना से ज्यादा हो गया है। पिछले साल तक ये रिकॉर्ड 1.5 लाख करोड़ रुपए से अधिक पहुंच गया है। मैं एक और उदाहरण देश को बताना चाहता हूं। 2014 से अब तक भारतीय शिपयार्ड से नौसेना को 40 से ज्यादा स्वदेशी युद्धपोत और पनडुब्बियां मिले हैं। और देशवासी, आप जहां भी मुझे सुन रहे हो, एक आंकड़ा याद रखना, और मैं पक्का मानता हूं आज आपके सुनने के बाद आपके दिवाली के दिए और ज्यादा तेज प्रकाशित हो जाएंगे। जो मैं कहना चाहता हूं वो क्या है? आज हमारी क्षमता क्या है? अब तो औसतन हर 40 दिन में एक नया स्वदेशी युद्धपोत या पनडुब्बी नेवी में शामिल की जा रही है। हर 40 दिन में एक। साथियों, हमारी ब्रह्मोस और आकाश जैसी मिसाइलों ने ऑपरेशन सिंदूर में भी अपनी क्षमता साबित की है। ब्रह्मोस को तो नाम ही ऐसा है कि सुनते ही कई लोगों को चिंता हो जाती कि ब्रह्मोस आ रहा है क्या। अब दुनिया के कई देश इन मिसाइलों को खरीदना चाहते हैं। मुझे विश्व के जो भी लोग मिलते हैं उनकी इच्छा एक होती है कि हमें भी मिल जाए। भारत तीनों ही सेनाओं के लिए हथियार और उपकरण एक्सपोर्ट करने की क्षमता बिल्ड कर रहा है। हमारा రియాజ్ ను ఎన్కౌంటర్ చేయడంతో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు. సిటీలో పలు చోట్ల బాంబులు పేలుస్తూ హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఉదయం 10:50 గంటల సమయంలో ఆసుపత్రిలో కానిస్టేబుల్ దగ్గర తుపాకీ గుంజుకోబోతుండగా వెంటనే కాల్పులు జరిపి హతమార్చిన ఏఆర్ పోలీసులు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. తనపై మానసిక హింస జరుగుతుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థుల కోసం అభివృద్ధి పనులు చేయలేదా? ఫిరాయింపు ఎమ్మెల్యే అడిగితేనే ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లకు రాజ్యం నడిపే తెలివి లేదన్నారు. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త అనుభవించాలి. వాడేవాడు సార్ అంటున్నా.
10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగోతో పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాకు పెత్తనం చేస్తా. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్. అంటే అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తారు మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పేపర్ పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారునికి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాదు సార్. రాజకీయ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్. మనం ఏ పక్షం ఉన్నాం? మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కొట్టాడతాం? ఏముంది కొట్లాడతాం? మన ప్రత్యర్థి వచ్చి మనం పక్కన వచ్చేది ఇస్తుందో పక్కలో బల్లం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిరాయించడం చెప్తే అభివృద్ధి చేస్తాం తప్ప మీరు చెప్తే చేయరా? అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్ లో తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలను. కాంగ్రెస్ లో తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను. మాకు ఎట్లా పొట్టు నింపుకోవాలో మాకు తెలియస్తారంటూ నేను. ఇప్పుడు మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడు అదేంటి బిల్డర్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు పొట్ట నింపాలి. వాడు ఎవరు సార్ అడుగుతున్నాను? దయచేసి ఒకటి ఏమేమి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? మున్సిపాలిటీలో వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాములు వచ్చినా వాడే చేయాలి. ఏ సార్ మరి చేసుకోవాలి బతకని. మనకి ఆశ ఎక్కున్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను. ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను. తేలిపోతుంది సార్. వారం 10 రోజులు ఎలక్షన్ డిక్లేర్ కాగానే ఇటు ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటుంది. కానీ మనిషిని ఏదైతుందో మానసికంగా హింసించద్దు సార్. మమ్మల్ని మీరు మానసికంగా హింసిస్తున్నారు. ఎవరైతే కాదని ఒకటికే కథం చేయి సార్ అంటున్నాను. ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ దక్కుతుంది సార్. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ నీకు విశ్వాసం లేదు మనకి ఎంత కనబడుతుంది. మీ 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్ అంటూ నేను. ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి. మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవనా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ వాడిని మీరు అడ్జేస్తాం కదా సార్. నాకు అర్థం కాదు. ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పింది కదా సార్. కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ ఈ విషయం చెప్పింది. పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంలో అరే గంగలు నువ్వే నన్ను చేసింది ఇట్లా. శ్రీధర్ బాబు గారు నన్ను సత్యం చెప్తున్నా. మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 2 లక్షల మరి ఇల్లు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను. ఆమెను తెలిపిస్తుండే ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. పార్టీలో కలిసి పని చేసిన వాటి మీరు మీకు దుఃఖం జరగద్దని మేము మరి ఏమైంది జడ్జిమెంట్ ఏమైంది అంటున్నా. ఏమైంది అంటున్నా. 50 సంవత్సరాల కాలమే స్థానిక కాదు సార్. నేనేమంటున్నా నా కొరకు అడుగుతాను. నాకే పదవి అక్కర్లేదు సార్. మీ గురించి కాదే దయచేసి నాకే పదవి అక్కర్లేదు. సార్ మీ గురించి మిమ్మల్ని చెప్పిన మా ఊళ్ళకు నాకు కావాలంటే 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ చేస్తే ఎక్కేస్తా అని చెప్పి నేను. నాకు కాదే నా కార్యకర్త హక్కులు నేను కాపాడాలి. మరి అన్నా రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత పాదయాత్ర ఎట్లా నడిచామన్నా?
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహల్ పోలీస్ మార్టియాస్ మెమోరియల్లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ డీసీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. సీఎం అమరవీరుల స్మారక స్తూపానికి పూలమాలలు వేసి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నివాళులు అర్పించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.